ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఇంటికి రావాలని అందరికీ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంటికి అయితే వస్తుందో వారి ఇల్లు పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు మనకి కనిపిస్తాయి. అవి ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉదయం నిద్ర లేవగానే శంఖం సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని సంకేతం. అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చెరుకు చూస్తే అది కూడా సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అకస్మాత్తుగా మీరు గుడ్లగూబను చూసినట్లయితే మనకు త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కలుగుతుందని దీని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా పక్షి మీ ఇంట్లో గూడు పెట్టుకొని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. దీని అర్థము రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడుతున్నాయని, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని అర్థం. ఇంట్లో చీమలు ఉంటే మనలో చాలా మందికి నచ్చదు. అయితే ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు సంచరిస్తూ ఉండడం, ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని భావించవచ్చు. ముఖ్యంగా నోటితో బియ్యం ధాన్యాన్ని మోస్తున్న నల్ల చీమలు ఇంట్లో తిరగడం లక్ష్మీదేవి ఆగమనానికి చిహ్నంగా భావిస్తారు. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉండడం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరుగుతుంది. శాస్త్రాలలో చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించారు. ఉదయం లేవగానే ఎవరైనా చీపురుతో ఇంటిని ఊడుస్తూ కనిపించినట్లయితే ఆ రోజు మీకు ఆర్థికంగా లభిస్తుందని అర్థం. మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉంటే మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి. తులసి మొక్క దగ్గర బల్లి కదులుతున్నట్లు కనిపిస్తే అది కూడా శుభసూచకమే. తద్వారా అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది. అంతేకాదు, ఉదయం పనికి వెళ్లేటప్పుడు బల్లి అరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం. అలాగే దీపావళి రోజులో తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావించబడుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో గుడ్లగూబ, చీపురు, శంఖం, బల్లి, ఏనుగు, ముంగీస, గులాబీ, పాము వంటివి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహముతో జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుందని వీటికి సంకేతంగా భావించాలి. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ఆలోచన వ్యవహారాల్లో మార్పులు వస్తాయి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు లాంటివి తగ్గుతాయి. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామర్థ్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు, విభేదాలు కలతలు తగ్గుతున్నాయి అంటే దాని అర్థము లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చూశారు కదా, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోయే ముందు ఎటువంటి సంకేతాలు మనకి కనిపిస్తాయని. వీడియో నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేయండి.